గారిచ్చిన హామీని హన్మకొండలో ముఖ్యమంత్రి గారిచ్చిన హామీని మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా. ముఖ్యమంత్రి గారిచ్చిన హామీని వెంటనే, హన్మకొండలో ముఖ్యమంత్రి గారిచ్చిన హామీని వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే ఉద్యోగుల ఐక్యత చేయాలి 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 ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. మా సమస్యలు నెరవేరాలి, కోరుకుంటున్నాము. రెగ్యులైజ్ కావాలి, ఇదే కలెక్టరేట్లో ఆర్డర్లు అందుకోవాలి. నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ ఖుద్బద్దీన్, టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు? గత 14 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం. మేము విద్యాశాఖలో సమగ్ర శిక్ష అనే వ్యవస్థలో గత 18 నుంచి 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నాము. ఈ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి మేము సమ్మెకి రావడం జరిగింది. సమ్మెకు వచ్చి 15 రోజులు అయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్ల రోజువారీగా ఒక నిరసన కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా కలెక్టరేట్ కేంద్రం వద్ద నిర్వహిస్తున్నటువంటి నిరసన కేంద్రం దగ్గర వంట వార్పు కార్యక్రమం చేసి నిరసన తెలుపుతూ ఉన్నాం. గత సంవత్సరం మేము నిరసన తెలిపిన క్రమంలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా టెంట్ వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని వారిని కోరుతా ఉన్నాం. మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలనేటటువంటి చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులం మేమందరము. పాఠశాలలో అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా మేము ఇక్కడ మాకు ఎంపిక పరీక్ష ద్వారా కూడా ఎంపిక కూడా మేము గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాము. మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేవు, అతి తక్కువ వేతనంతో చేస్తున్నాము. కనీసం చనిపోతే కూడా ఎటువంటి ఎక్స్రేషా కూడా లేదు. మా సేవలు నిరార్థకతమవుతున్నాయి. అదేవిధంగా చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. అంటే ఉపాధ్యాయులుగా మేము గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అన్ని కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తున్నాము. అన్ని అర్హతలుండి కూడా మాకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుపోతున్నారు. ఈ సందర్భంగా మేము రోజుకో వినూత్న నిరసనతో ఈరోజు ఈ యొక్క రోడ్డు పైన భోజనాలు తింటూ నిరసన వ్యక్తం చేస్తున్నాము. కావున దయచేసి ప్రభుత్వాన్ని మా 20,000 కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము.